హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి ఇంపార్టెంట్ కంటే మనం పబ్లిక్ క్వశ్చన్ పేపర్స్లో టఫ్గా ఇస్తే లేదా ఒక మాదిరిగా ఇస్తే మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు వరకు నేర్చేసుకున్నాము. అయితే మన కర్మ కాలిపోయి ఇంకా క్వశ్చన్ పేపరు ఎవడు చూడలేని పరిస్థితిలో ఉన్నాడంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లము. అయితే మీరు మొదటగా తెలుసుకోవాలి, కొన్ని యూనివర్సిటీలకి డైరెక్ట్ అనేది ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు, కొంతమంది వేయగలిగారు, కొంతమంది 99% స్టూడెంట్స్ ఎవరు వేయలేకపోయారు. ఎవరో 1% ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళ కాలేజెస్లో వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారో, అంటే A to Z చెప్పారో వాళ్ళు మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయగలిగారు. మిగతా వాళ్ళు అసలు వేయలేకపోయారు. అసలు ఆ కంటెంట్ క్వశ్చన్ చూడగానే దాన్ని వదిలేశారు కొంతమంది. ఓకేనా, అసలు ఎలా ఉంది ఏంటి అంత భయంకరమైన క్వశ్చన్ ఏంటి అని ఒకసారి చూసుకుందాము. అయితే కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది స్పీడ్గా ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ వీడియోస్లో మనం చేస్తున్న ప్రాబ్లమ్సే, ఆ టాపిక్సే ఎక్కడెక్కడ ఏమి వేయాలో మనకు తెలుసు కాబట్టి కొత్త పాయింట్స్ మనం తెలుసుకుంటూ పోతాము. పాత పాయింట్స్ అనేవి అలానే ఉంటాయి, మీకు ఎక్కడెక్కడ వేయాలనేది తెలుసు కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే ప్రిపేర్ ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్ అండ్ నెట్ రెవెన్యూ అకౌంట్ అండ్ మనకు వచ్చేసి జనరల్ బ్యాలెన్స్ షీట్ అండర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. మనం చేసేది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఏంటంటే, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే డెబిటర్ క్రెడిటర్ పెట్టేస్తున్నాం కదా, డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31/12/2010 ఆఫ్ ది రిమ్సన్ ఎలక్ట్రిసిటీ సప్లై కో అండ్ లిమిటెడ్ ఏ కాల్ ఆఫ్ ₹1 per share on 30,000 shares was payable on 30/6/2010 నాటికి. ఓకేనా, ఇక్కడ ఏం లేదు, ట్రయల్ బ్యాలెన్స్ అనేది రిమ్సన్ అనే ఒక ఎలక్ట్రిసిటీ కంపెనీకి సంబంధించింది. అయితే వీళ్ళు 30,000 షేర్స్ అనేది ఒక్కోటి రూపాయి చొప్పున పేయబుల్ చేశారంటే ఎంత, 30,000 రూపీస్కి 36/2010 డేట్కి, అంటే ఒక హాఫ్ ఇయర్, అంటే జూన్ జూలై ఎలా జూన్ అనుకోండి, జూన్ మంత్ ఎండింగ్కి అయింది. అండ్ అరియర్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఇంట్రెస్ట్ రేట్ 10% పర్ యానంకి 10% చేసుకోవాలి. అరియర్స్ ఏమైనా వచ్చినట్లయితే 10% చేయాలి. అదేంటో ప్రాబ్లంకి వెళ్ళిన తర్వాత చూద్దాము. తర్వాత కింద ఏమి ఇచ్చారో ఒకసారి చూసుకుందాము. డిప్రిషియేషన్ టు బీ ప్రౌడ్ ఫర్ ఆన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆన్ బిల్డింగ్కి వచ్చేసి 2.5% అనేది చేయమన్నారు. అలాగే మిషనరీకి వచ్చేసి 7.5% అనేది చేయమన్నారు డిప్రిషియేషన్. అలాగే మెయిన్స్ వచ్చేసి 5%, ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసి ఒక 10% ఎక్స్ట్రా వచ్చేసి 10% ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మీటర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్స్ట్రుమెంట్స్కి వచ్చేసి 15% డిప్రిషియేషన్ చేయమన్నారు. ఓకేనా, డిప్రిషియేషన్ పర్సంటేజ్లో ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే 2.5%, 7.5%, 5%, 10%. మనకి లాస్ట్ ప్రాబ్లంలో చూసినట్లయితే ఒక పర్టికులర్గా ఉంటుంది 5%, అది 10%, అది 15% ఇలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి 0.5% ఉంది. 0.5% వెళ్ళినప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాబ్లంకి వెళ్ళిన చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజింగ్ హ్యాస్ బీన్ ప్రీపెయిడ్ బై 5,000, అంటే అడ్వర్టైజింగ్కి మనకి ప్రీపెయిడ్ చేసేసాము, దానికి 5,000. ఓకే, దాన్ని ఎక్కడ వేస్తాము, బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాము, దాన్ని ఎలా చూపిస్తాము ఏంటి అనేది చూద్దాము. అండ్ ప్రొవిజన్ పవర్ డౌట్ఫుల్ డేట్స్ వచ్చేసి మనకు 5% క్యాలిక్యులేట్ చేయమన్నారు. దీన్ని వచ్చేసి మనం డెబిటర్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం కదా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని ఉండాలి. అది ఎక్కడెక్కడ చేస్తాం ఏంటి అనేది ప్రాబ్లంకి వెళ్తే చూసుకున్నాము. ఒక ట్రయల్ బ్యాలెన్స్ అని చూసుకున్నాము. 31/12/2010కి ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం లాస్ట్ సెకండ్ ప్రాబ్లం మీరు చూసినట్లయితే మీకు లాస్ట్ ఇయర్ యొక్క బ్యాలెన్స్ ఇవ్వడం జరిగింది, కరెంట్ ఇయర్ యొక్క క్లోజింగ్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనకి కనబడినట్టు ఇక్కడ కొంచెం కొత్త పాయింట్స్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. పాత పాయింట్స్ మీకు ఎలా తెలుసు కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేయను, మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయదు, ఎందుకంటే నేను కొత్త పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పాత పాయింట్స్ మీకు టైం వేస్ట్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ నామినల్, అంటే కంపెనీ రిజిస్టర్ చేసేటప్పుడు వాళ్ళు నామినల్ చేశారు ఎంత, 3 lakhs ఈక్విటీ షేర్స్ని. ఫర్ ఈచ్ వచ్చేసి మనకి 10 రూపీస్ లెక్కన వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. దీన్ని మనం చూపించాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి ఆథరైజ్డ్ షేర్స్ అంటారు వీటిని మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు. అయితే సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం సేల్ చేసిన అమౌంట్ అంటే పబ్లిక్కి పంపిస్తుంటాం కదా, ఆ క్యాపిటల్ మనం చూపించుకోవాల్సి ఉంటుంది. వాటిని ఈక్విటీ షేర్స్ అంటాము. అలాంటివి పేర్లు, ప్రిఫరెన్స్ షేర్స్, వాటి పేర్లు ఏముంటే అప్పుడు మెన్షన్ చేస్తారు. అవి వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి 6 lakhs ఉంది, కరెంట్ ఇయర్కి వచ్చేప్పటికి 7,50,000 ఉంది. కరెంట్ ఇయర్కి ఎంత అయింది ఏంటి అనేది ప్రాబ్లంకి ఎంత చూసుకుందాము. అంటే లాస్ట్ ప్రాబ్లమ్స్లో మీకు ఇలాంటి పాయింట్ అనేది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కరెంట్ ఇయర్ మనకి డిబెంచర్స్ 6% అనేది ఇవ్వడం జరిగింది, 4,50,000. ఓకే, మనకి
డిప్రిషియేషన్ ఫండ్ తెలుసు. అలాగే కాల్స్ ఇన్ అరియర్స్ వచ్చేసి మనకి షేర్ క్యాపిటల్లోంచి లెస్ చేయాలండి 30,000 అనేది. అది మనం బ్యాలెన్స్ షీట్లో చేయాల్సిన పని అండి ఇది. దాన్ని ఎక్కడ చేస్తాం ఏంటి అనేది అక్కడ పోయి చేద్దాము. క్యాపిటల్ అకౌంట్లో అనుకుంటా, సారీ. ఇది వచ్చేసి మనకి క్యాపిటల్ అకౌంట్లోని ఫ్రీ హోల్డ్ ల్యాండ్ అండి. ల్యాండ్ అంటే మనకి అసెట్ కదా, ఫిక్స్డ్ అసెట్, అక్కడ చూపించుకుంటాము. తర్వాత ఇవి తెలిసిందే మనకి, మిషనరీ తెలుసు, బిల్డింగ్స్ తెలుసు. ఇది లాస్ట్ ఇయర్, ఇది కరెంట్ ఇయర్. డిప్రిషియేషన్ ఎలా చేస్తాం, మెయిన్స్ మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి మీటర్స్ మనకి తెలుసు. ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే అది మనకి ఫిక్స్డ్ అసెట్స్ అని మనకు తెలుసు. స్టోర్స్ మనకి ఇది బ్యాలెన్స్ షీట్లో చూపించుకుంటాము. ఫర్నిచర్స్ మనకి ఫిక్స్డ్ అసెట్స్ అండి. తర్వాత కోల్ అండ్ ఇవి వచ్చేసి మనకి ఎక్స్పెన్సెస్ తీసుకుంటాము. తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి స్టోర్ ఉంది కాబట్టి మనకి బ్యాలెన్స్ షీట్లో అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ కోల్ అండ్ ఎక్స్ట్రా స్టాక్ అని వచ్చింది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో చూపించుకుంటాం. తర్వాత వేజెస్ అండ్ స్టేషన్ వచ్చేసి మనకి రెవెన్యూ అకౌంట్లో డెబిట్ వైపుని చూపించుకుంటాము. రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్స్ వచ్చేసి ఈ కొత్త పాయింట్స్ అండి. ఇవి వచ్చేసి మనకి రెవెన్యూ అకౌంట్లో చూపించుకుంటాం. రేట్స్ ఆల్రెడీ అక్కడే చూపించుకుంటాము. సేల్స్ అక్కడే చూపించుకుంటాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ ఫీజు కూడా మనకి రెవెన్యూ అకౌంట్లోనే వస్తుంది. స్టేషనరీ ఇది వచ్చేసి మనకి ప్రాబ్లంలోకి వెళ్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు వస్తుంది ఏంటి అన్నది. అలాగే ఎక్స్టర్నల్ వచ్చేసి మనకి ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి రెవెన్యూ అకౌంట్లో డెబిట్ వైపు చూసుకున్నాము. లాయర్ ఛార్జెస్ అవన్నీ మనకి రెవెన్యూ అకౌంట్. సేల్ ఆఫ్ మీటర్స్ వచ్చేసి మనకి రెవెన్యూ అకౌంట్లో క్రెడిట్ వైపున. కాంట్రాక్ట్ సేల్ ఆఫ్ బై కాంట్రాక్ట్స్ వచ్చేసి క్రెడిట్ వైపున చూపించుకుంటాము రెవెన్యూ అకౌంట్లో. మీటర్ రెంట్ కూడా అక్కడే చూపించుకుంటాము. సెంట్రీ డెబిటార్స్ అండ్ క్రెడిటార్స్ వచ్చేసి బ్యాలెన్స్ షీటు. క్యాష్ ఇన్ హ్యాండ్ నెట్ బ్యాంక్ వచ్చేసి మనం ఖచ్చితంగా బ్యాలెన్స్ షీట్లో చూపించుకుంటాం. ఇవండి కొత్తగా వచ్చిన పాయింట్స్, పాత పాయింట్స్, మీకు రిపీటెడ్గా వచ్చిన పాయింట్స్. మరి ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాము. మళ్ళీ నేను దీన్ని ఓపెన్ చేసి చూపించాను. ఒకసారి మీరు ప్రతి వీడియోలో చెప్పేదే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళేసి మన బ్లాగ్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసేసుకోండి ఈ పీడిఎఫ్ని. మీకు ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీరు నేర్చుకోవచ్చు. మన కర్మ కాలిపోయింది అనుకుంటే కానీ ఈ క్వశ్చన్ రాదండి. కాకపోతే మీరు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మన కోల్ వచ్చేసి 95,500, వేజెస్ వచ్చేసి 75,000 ఇచ్చేసాము. రిపేర్స్ అమౌంట్ వేసేసుకున్నాము. రేట్స్ అండ్ ట్యాక్సెస్ వేసేసుకున్నాము. శాలరీ సెక్రటరీ మేనేజర్స్కి వేసేసుకున్నాము. డైరెక్టర్ ఫీ అనేది వేసేసుకున్నాము. అయితే ఇక్కడ వచ్చేసి స్టేషనరీ ప్రింటింగ్ అనే అడ్వర్టైజింగ్ మీరు ఇక్కడ రౌండ్ చేసుకోవాలి. అడ్వర్టైజింగ్ ఏం లేదండి, మనకి ప్రాబ్లంలో పైన డిస్క్రైబ్ చేసేటప్పుడే చెప్పారు చూడండి. ప్రీపెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయంట, అంటే ముందుగా పే చేశారు, అంటే వాళ్ళు అంతకుముందే పే చేశారు కాబట్టి దాన్ని ఇప్పుడు లెస్ చేసేయాల్సి ఉంటుంది. ఎంత 80,000లో 5,000 పే చేసేస్తారంటే ఇప్పుడు వచ్చేసి 13,000 దాని వాల్యూ అండి. ఓకేనా, అదండి ఆ పాయింట్ చెప్పడానికి నేను అక్కడ దాని గురించి చెప్పలేదు. తర్వాత వచ్చి ఇన్సిడెంటియల్ ఎక్స్పెన్సెస్ 3,000, లా ఛార్జెస్ వచ్చేసి 6,000 అనేది వేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చి సేల్ ఆఫ్ మీటర్స్ వచ్చేసి మనకి 2,62,500 అని తీసుకున్నాము. సేల్ ఆఫ్ కాంట్రాక్ట్స్ వచ్చేసి 1,50,000, మీటర్ రెంట్ వచ్చేసి 9,000 అనేది వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి డిప్రిషియేషన్స్లోకి వెళ్ళిపోతాము డైరెక్ట్, ఎందుకంటే రెవెన్యూ అకౌంట్లో మనం డిప్రిషియేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఒక ఫార్మాట్లో చేసుకెళ్తే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ చేయమన్నారండి. మనకి 2.5% అండి. 2.5% అంటే మనకి ఏంటనేది బిల్డింగ్స్ ఎక్కడుందో చూసుకుందాము. ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకుందాము. ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద అంటే 1,20,000 మీద లాస్ట్ ప్రాబ్లంలో ఇలాంటి ప్రాబ్లం చేసేటప్పుడు మీరు గమనించినట్టయితే క్లోజింగ్ బ్యాలెన్స్ మీద అని వాళ్ళే స్పెసిఫై చేశారు. మళ్ళీ వాళ్ళే స్పెసిఫై చేస్తున్నారు, అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద. అక్కడ క్లోజింగ్ చేసాము, ఇక్కడ ఓపెనింగ్. ఓకేనా, ఇవి కొత్త పాయింట్లు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 1,20,000 అని వేసుకున్నాము. ఇంటూ 2.5/100 వేసుకున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే క్యాష్ని క్యారీ చేస్తే పర్వాలేదు, ఎగ్జామ్స్లో మీకు ఇలాగా పర్సంటేజ్లో కానీ చేయాల్సి వచ్చినప్పుడు అయితే మీరు ఏం చేస్తారంటే 2.5 కానివ్వండి, 7.5 కానీ అలా ఉన్నప్పుడు దాన్ని డబల్ చేయండి. డబల్ చేసినట్టయితే 5% వస్తుంది. ఇప్పుడు మామూలుగా 1,20,000లో 10% ఎంత అండి? 10% వచ్చేసి 12,000. 10% అయితే దాంట్లో 5% అంటే హాఫ్ 6,000. 6,000లో హాఫ్ ఎంత అండి? అది 3,000, అంటే అది 2.5%. ఓకేనా, ఇలాంటి పర్సంటేజ్లు మీకు మన ఎనలైటిక్స్ స్కిల్స్ క్లాసెస్లో నేను నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే దాంట్లో చెప్తాను. తర్వాత నిదానంగా చూస్తూ ఉండండి. ఓకే, ఇంకా సేమ్ అదేనండి. క్యాష్ ఏమంటే డైరెక్ట్ వేసేయండి, మనకి 18,500 అని వస్తుంది. లేదా 15%కి మనకి క్యాలిక్యులేట్ చేసుకునేసి దాంట్లోంచి ఆఫ్ తీసేస్తే మనకు వచ్చే అమౌంట్ని ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, మెయిన్స్ వచ్చేసి దానికి అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసేసుకున్నాము. ఇక్కడ నేను ఓన్గా ఏమి వేయలేదండి, ఇక్కడ వచ్చిన అమౌంట్స్ ఏనండి. మిషనరీకి, మెయిన్స్కి, ట్రాన్స్ఫార్మర్స్కి, మోటార్స్ కానీ
వీటి అన్నిటికీ మనం అక్కడ అమౌంట్ తీసుకొని ఇచ్చేసి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము. అలాగే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్కి అన్నిటికీ వేసేసాము. నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు ఇక్కడ ఈ కింద ఉన్న పారాగ్రాఫ్లో మొత్తానికి ఇక్కడ వరకు మనకు సాటిస్ఫై చేసాము. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా ఇక్కడ మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దానికి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి డెబిటార్స్ ఎక్కడ ఉన్నారు చెక్ చేసుకుందాము. డెబిటార్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నారు 90,000 అండి. డెబిటార్స్ మీద మనం ప్రొవిజన్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. 5% అని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ వేయడం జరుగుతుంది. మనకి ఎప్పుడైనా సరే మీరు కామర్స్ స్టూడెంట్స్ అయితే మీరు బాగా గమనించినట్టయితే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి అడ్జస్ట్మెంట్లో ఏమైనా టాపిక్ ఇచ్చినట్టయితే లేదా ఒక ట్రాన్సాక్షన్ చేయమని చెప్పినట్లయితే దాన్ని 2 times అనేది మన ట్రాన్సాక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే 2 times అనేది ప్రాబ్లంలో యూజ్ చేయాల్సి ఉంటుంది, అంటే మెన్షన్ చేయాల్సి ఉంటుంది, వేయాల్సి ఉంటుంది వాల్యూస్. ఓకేనా, ఇక్కడ ఒకసారి వేసాము, దీన్ని బ్యాలెన్స్ షీట్లో వేస్తాము. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తాము, దీన్ని బ్యాలెన్స్ షీట్లో వేస్తాము. వాళ్ళు చెప్పిన వాడిని 2 times అనేది వేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడికి బ్యాలెన్స్ అయిపోయింది. మొత్తం టోటల్ చేసుకునేటప్పటికి మనకి 4,21,500 అనేది క్రెడిట్ వైపున ఎక్కువ ఉంది కాబట్టి మనం బ్యాలెన్స్ చేస్తాము. బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసినట్టయితే 1,25,900 అనేది అవడం జరిగింది, అంటే డిఫరెన్స్ రావడం జరిగింది. ఆ డిఫరెన్స్ అమౌంట్ని మనం ఇంకోసారి టోటల్ చేసుకోండి, మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. నేను వచ్చేసి మీకు మీ టైంని ఏం వృధా చేయకుండా డైరెక్ట్ తీసుకొచ్చేసేస్తాను కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం 1,25,900ని నెట్ రెవెన్యూ అకౌంట్కి పంపిస్తాము. అక్కడ నెట్ రెవెన్యూ అకౌంట్లో ఏమొస్తుంది ఏంటి అని చూసుకున్నాము. మనకి డైరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నారు లాస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే వాల్యూ అనేది. కాకపోతే ఇక్కడ వచ్చేప్పటికి 6% డెబెంచర్స్ అన్నారు. 6% అంటే ఏంటంటే తెలుసా మీకు? 6% అంటే అది ఇంట్రెస్ట్ అండి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంట్రెస్ట్ 6%, డెబెంచర్ మీద ఇంట్రెస్ట్ అనేది 6%. పర్సంటేజ్ ఇచ్చినట్లయితే డెబెంచర్ ముందు మనకు పర్సంటేజ్ డైరెక్ట్ అమౌంట్ ఇస్తే పర్వాలేదు, కాకపోతే ఇవ్వన్న ఎడల ఇలా చేయాలి. 1,50,000 ఇంటూ 6/100 వేసినట్లయితే మనకి 27,000 అనేది రావడం జరుగుతుంది. అది ఈ డెబెంచర్ పైన ఇంట్రెస్ట్ అండి. ఓకేనా, ఇంట్రెస్ట్. ఓకే, తర్వాత లాస్ట్ రెవెన్యూ అకౌంట్ అమౌంట్ అనేది తీసుకొని వచ్చేసి ఇక్కడ వేసుకున్నాము. అలాగే ఇక్కడ మీకు చెప్పడం జరిగింది, ఒకసారి గమనించండి. అరియర్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఇంట్రెస్ట్ 10% అన్నారు. అంటే అరియర్స్ ఏమైనా వచ్చినట్లయితే దాని మీద 10% చేయమని చెప్పారు. ఓకేనా, తీసుకోవాలి. ఇప్పుడు అరియర్స్ వచ్చాయి కాబట్టి లేట్గా పే చేశారు అమౌంట్ అనేది. ఆ అమౌంట్కి మనం ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 30,000 షేర్స్ని ఎప్పుడు 30/2010 జూన్లో మనం చేయడం జరిగింది కాబట్టి 6 monthsకి మనం ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 30 × 100/100 10/100 ఇంటూ 6/100 6/12. ఎందుకంటే 6 months మొత్తం మనకు ఉన్న 1 yearలో ఉండేది 12 months చేసినట్లయితే 6 monthsకి అమౌంట్ వచ్చేసి 1,500 అండి. దాన్ని వేసుకున్నాము. మనకి క్రెడిట్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది, 1,27,400. ఇక్కడ 27,000 ఉంది కాబట్టి లెస్ చేసినట్లయితే మనకి 1,04,00,000 అనేది రావడం జరుగుతుంది. దీన్ని జనరల్ బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంతకుమించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి క్యాలిక్యులేట్ చేశాను కాబట్టి ఇంకోసారి ఎక్కడ ఒకటి క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. బ్యాలెన్స్ షీట్లోనే చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాపిటల్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్కి నేను ప్రొఫార్మాల్స్ ఇవన్నీ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకోండి, ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అన్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్ సేమ్ ఉన్నాయి కాబట్టి కరెంట్ ఇయర్లో ఏం పర్చేజ్ చేయలేదు కాబట్టి ఈ ప్రీవియస్ ఇయర్లో అమౌంట్ వేసి ఇక్కడ మనం చూపించేసుకున్నాము. ఇది కూడా ఒక పాయింట్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్ అమౌంట్ అనేది సేమ్గా ఉన్నాయంటే కరెంట్ ఇయర్లో ఎలాంటి పర్చేజెస్ అనేది జరగలేదని అర్థము. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్స్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ 12 lakhs ఉంది. మనకి డిఫరెన్షియేషన్ చేసాము, ఐడిల్తో సంబంధం లేదు. ఈ క్లోజింగ్ అమౌంట్ అనేది తీసుకొని వచ్చేసి 1,50,000 అనేది ఇక్కడ వేసుకున్నాము. టోటల్లో మనకి 12,20,000 అనేది ప్రీవియస్ ఇయర్ ఉంది. మన ఈ రెండింగ్కి వచ్చేటప్పటికి 1,50,000 అనేది ఉంది కాబట్టి మనం 30,000 బిల్డింగ్స్ అనేది వాల్యూ గల బిల్డింగ్స్ అనేది పర్చేజ్ చేసామండి. మిషనరీ కూడా సేమ్ అండి, 3 lakhs ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, మిషనరీ వచ్చేసి క్లోజింగ్ వచ్చేసి 3 lakhs, ఓపెనింగ్ వచ్చేసి మనకి 1,80,000 ఉంది. డిఫరెన్స్ ఎంత అండి? మనకు వచ్చేసి 1,20,000 ఉంది. సేమ్ ప్రీవియస్ ఇయర్ అమౌంట్. అలాగే టోటల్ అమౌంట్ ఇక్కడ దీంట్లో వచ్చి ఈ అమౌంట్ని లెస్ చేసినట్లయితే ఇక్కడ వచ్చిన అమౌంట్ వేసేసుకోవచ్చు. ఇలా కూడా చేసేసుకోవచ్చు.
ట్రాన్స్ఫార్మర్స్ 30,000 లాస్ట్ ఇయర్ ఉంది. కరెంట్ ఇయర్కి వచ్చేప్పటికి 60,000 అనేది ఉంది. కరెంట్ ఇయర్ వచ్చేసి పర్చేస్ చేసింది 30,000 అండి. ఓకేనా. ఇన్స్ట్రుమెంట్స్ లాస్ట్ ఇయర్ 9,000, కరెంట్ ఇయర్ క్లోజింగ్ అయ్యేటప్పటికి 12,000 ఉంది. కరెంట్ ఇయర్ డ్యూరేషన్ అంటే ఈ ఇయర్ మొత్తంలో కొనింది 3,000 వాల్యూ గల ఇన్స్ట్రుమెంట్స్ అనేది పర్చేస్ చేస్తారు. మీటర్స్ కూడా 15,000 అనేది లాస్ట్ ఇయర్ క్లోజింగ్లో ఉంది. ఈ ఇయర్ క్లోజింగ్ వచ్చేప్పటికి 45,000. అంటే డ్యూరింగ్ ఇయర్లో అంటే ఈ సంవత్సరాంతంలో మనం చేసింది 30,000 వాల్యూ అండి. ఫర్నిచర్ వచ్చేసి మనకి ఫర్నిచర్ ఒకసారి గమనించండి. ఫర్నిచర్ ఆఫీస్ ఫర్నిచరు ఎలాంటి చేంజ్ లేదండి, ఛాలెంజ్ లేదు అనుకుంటూ ప్రీవియస్ ఇయర్ అమౌంట్లోనే వేసుకుంటాము. కరెంట్ ఇయర్లో ఎలాంటి పర్చేజెస్ చేయలేదు కాబట్టి ఇక్కడ వేసుకోవడం జరిగింది. నేను లాస్ట్ ప్రాబ్లంలో కూడా చెప్పాను, ఇలా టోటల్ చేసిన ఈ అమౌంట్ ఈక్వల్ అవ్వాలి. ఇలా టోటల్ చేసిన ఈ అమౌంట్ ఈక్వల్ అయినట్లయితే మీరు వేసిన బ్యాలెన్స్ అంటే కొన్ని అమౌంట్లు అన్నీ ఉంటాయి కదా, అవి కరెక్ట్గా ఉన్నాయని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎంత 10,93,500 రూపీస్ అండి. తర్వాత షేర్స్, ఇంకా షేర్స్ మీరు చూసుకున్నట్లయితే పైన చూడండి. ప్రీవియస్ ఇయర్లో 6,000 అండి. ఓకేనా, 6 lakhs. కరెంట్ ఇయర్కి వచ్చేటప్పటికి 7,50,000 అనేది ఉంది టోటల్. ఈ కరెంట్ ఇయర్లో మనకు వచ్చింది అంటే ఈ ఇయర్ క్లోజింగ్కి, కాకపోతే ఈ కరెంట్ ఇయర్లో వచ్చింది వచ్చేసి 1,50,000 అండి. సేమ్ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎండింగ్కి మైనస్ చేసినట్లయితే మనకు వచ్చేది డ్యూరింగ్ ఇయర్లో అంటే ఏ మంత్ అని పర్టికులర్గా చెప్పలేం కాబట్టి ఈ ఇయర్ మంత్ జనవరి నుంచి డిసెంబర్ లోపల ఏ అమౌంట్ వచ్చిందని అర్థం. అలాగే లెస్ చేయాలి. ఏ అమౌంట్ అండి, కాల్స్ ఇన్ అరియర్స్ 30,000 అమౌంట్ ఉంది కదా, దాన్ని లెస్ చేయాలి. ఓకేనా, అది లేట్గా వచ్చిందండి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. లేట్గా వచ్చింది, ఆ లేట్గా వచ్చిన అమౌంట్ని బ్యాలెన్స్ షీట్లో చూపించుకోవాలి. ఇప్పుడైతే రాలేదు, ఆ లేట్గా కాల్స్ ఇన్ అరియర్స్ షేర్స్లోంచి లెస్ చేయాలి. ఓకేనా, లెస్ చేసినట్లయితే 7,20,000 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు టోటల్ చేసినట్లయితే మనకి ఈ అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ కానీ లెస్ చేసి మనం ఇక్కడ వేసినట్లయితే ఈ అమౌంట్ వస్తుంది. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. ఇది టోటల్ చేయకూడదు కదా, సారీ మర్చిపోయాను, అది అడ్జస్ట్మెంట్ అండి. ఇక్కడ టోటల్ చేయకండి, మీకు అర్థం కావాలని ఈ ఒక్క స్టెప్ నేను అండర్లైన్ చేశాను మొత్తానికి. ఇక్కడ టోటల్ చేయకండి, ఇప్పుడు మీకు కరెక్ట్గా రాదు. తర్వాత డెబెంచర్స్, మనకి డెబెంచర్స్ ఇక్కడ 4,50,000 రావడం జరిగింది. కరెంట్ ఇయర్కి ఏమి ఇవ్వలేదు. ఒకసారి ప్రాబ్లం చూసుకున్నప్పటికీ లాస్ట్ ఇయర్ ఎంత ఉందో కరెంట్ ఇయర్ కూడా అంతే ఉంది కాబట్టి మన అమౌంట్ని ప్రీవియస్ ఇయర్లో వేసుకున్నాము, సరిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ టోటల్ చేసినట్లయితే మనకి 11,70,000 అనేది రావడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ టోటల్ చేసినట్లయితే మనకు కొంచెం అమౌంట్ అనేది బ్యాలెన్స్ అని రావడం జరుగుతుంది. చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాలిక్యులేషన్స్లో ఏదో చిన్న పొరపాటు జరుగుతుంది. చూడండి, ఈ అమౌంట్ చూడండి చాలా తేడాగా ఉంది. 7,50,000 రావాలి కదా, 7,50,000 రూపీస్ వస్తేనే అది కరెక్ట్గా ఉంటుందండి. ఇదేంటో మన 10 lakhs చూపిస్తుంది, సారీ 10,50,000 అండి. 10,50,000 టోటల్ చేసుకున్నట్టు ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రెడిట్ వైపున అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం రెండు వైపులా వేసుకోవడం జరిగింది. 11,70,000. ఇక్కడ అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ని 76,500 అనేది ఇక్కడ వేసుకుంటున్నాము. ఇక్కడ చిన్న ప్రాబ్లం అని జరిగింది. నెక్స్ట్ వీడియోస్లో ఏమన్నా ఉంటే చూడండి. చిన్న అమౌంట్ దగ్గర ఏదో అయి ఉంటుంది, అంతకుమించి అయితే ఏమీ లేదు. మీరు వరి అయితే కావద్దు. మీరు ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ అనేది అంటే ప్రాబ్లంలోనే ఒక చిన్న వాల్యూ అనేది మిస్ అయిపోయింది, అందువల్ల కొంచెం డిఫరెన్స్ చూపిస్తుంటుంది. ఎందుకంటే టాలీ అవుతుంది చూడండి కావాలంటే. 76,500ని మనం బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం స్టాక్ కనిపిస్తే ఇక్కడ వేసేసుకుంటాము, స్టోర్ కనిపిస్తే ఇక్కడ వేసేసుకున్నాము, తర్వాత స్టాక్ కనిపించింది ఇక్కడ వేసేసుకున్నాము, తర్వాత సెంట్రీ డెబిటార్స్ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, ఈ 5% ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, ఈ అమౌంట్ని లెస్ చేసేసి 85,500 అనేది ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో క్యాలిక్యులేట్ చేసి చూపించాము. ఓకేనా, ఓకే. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎట్ బ్యాంక్ అని ఉంది కదా, ఇది వచ్చి 99,000 అనేది ఇక్కడ చూపించుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్. ఓకేనా, అరియర్స్లో వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేసాం అనేది ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఈ అమౌంట్ని ఇక్కడ చూపిస్తాము. ఓకేనా, అలాగే ప్రీపెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ప్రాబ్లం వచ్చారు 5,000, ఆ అమౌంట్ కూడా ఇక్కడ చూపించాలి. ఓకేనా, సెంట్రీ క్రెడిటార్స్ అమౌంట్ అని చూపించాము. అలాగే
డిప్రిషియేషన్ ఫండ్ 30,000 అనేది ఉంది. మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ ఉంది కదా, దీని మొత్తాన్ని మనం టోటల్ చేసుకున్నట్లయితే ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అనేది అది డిప్రిషియేషన్ కిందకి రాదు, అది మనం ట్రాన్సాక్షన్ అక్కడ పర్సంటేజ్ చేసాము. ప్రొవిజన్ అమౌంట్ అనేది 30,600 అనేది మనకి డిప్రిషియేషన్ ఫండ్, దానికి యాడ్ చేసినట్లయితే 60,600 అనేది రావడం జరుగుతుంది. అలాగే క్యాపిటల్ బ్యాలెన్స్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే మనకి క్యాపిటల్ అకౌంట్లో మనకి డెబిట్ వైపున క్యారీ డౌన్ రావడం జరిగింది కాబట్టి 76,500 అనేది ఇక్కడ చూపించుకుంటాము. అలాగే నెట్ రెవెన్యూ అకౌంట్ మనకి బ్యాలెన్స్ అనేది డెబిట్ వైపున రావడం జరిగింది కాబట్టి అమౌంట్ అనేది నెట్ రెవెన్యూ అకౌంట్లో ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డెబెంచర్స్ అండి, ఇది కనిపించట్లేదేమో మీకు, డెబెంచర్స్ అనేది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా ఇంట్రెస్ట్ ఆన్ డెబెంచర్స్ అనేది. మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేసామనుకున్నట్లయితే పర్సంటేజ్లు కానీ అవన్నీ ఉన్నట్లయితే ఇక్కడ మనం చూపించుకోవాలి 2 టైమ్స్. ఓకేనా, ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసాము. మొత్తం టోటల్ చేసుకున్నట్లయితే మనకి వచ్చేది 29,04,500 అండి. ఇటువైపున కరెక్ట్గా వచ్చింది. ఇటువైపున ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాము. 2,94,500 అండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చిన్న అది వాల్యూలోనో చిన్న ప్రాబ్లం వచ్చింది, కానీ టాలీ అవుతుంది. చిన్న వాల్యూ అంటే నేను ఫార్ములాస్ ఎంటర్ చేస్తుంటాను కదా, ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి, మీరు కావాలంటే ఈ ఫార్ములాస్లోనే చిన్న ప్రాబ్లం వచ్చింది, అంతేను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైతే, మీకు అర్థం కానట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.